ఇల్లు లేదు, భూమి లేదు, సొంత ఊరు లేదు. సర్వం కోల్పోయి ప్రాజెక్టుకు సహకరిస్తే పరిహారం ఇంకెన్నాళ్లకు చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు. అన్నింటి రేట్లు పెరిగిపోతున్న తరుణంలో మార్కెట్ రేటుకు అనుగుణంగా భూములు, ఇళ్లకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. గోదావరి జలాల్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తరలించే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భువనగిరి మండలం బస్వాపురంలో నరసింహసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు 11.39 టీఎంసీల సామర్థ్యంతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 1652 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. 4187 ఎకరాల్లో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని 50% పైగా పనుల్ని పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే ఆలేరు, భువనగిరి, మునుగోడు, నగరేకల్ నియోజకవర్గాల్లోని 2.5 లక్షల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. బస్వాపూర్ రిజర్వాయర్లో బిఎన్ తిమ్మాపూర్తో పాటు లప్పానాయక్ తండా, చోక్లనాయక్ తండా ముంపుకు గురవుతున్నాయి. ఇందులో లప్పానాయక్ తండా నిర్వాసితులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. పునరావాస గ్రామంలో ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. ఇక చోక్లనాయక్ తండాకు పరిహారం చెల్లింపు పూర్తి స్థాయిలో జరగలేదు. బిఎన్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్లోకి నీరు వదిలిపెట్టే పరిస్థితి లేదు. గ్రామాన్ని ఖాళీ చేయించాలంటే పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాల్సి ఉంది. బిఎన్ తిమ్మాపురం గ్రామకంఠంలోని నిర్మాణాలకు నష్టపరిహారం కింద 110 కోట్ల రూపాయలని చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. వచ్చిన కొద్దిపాటి పరిహారాన్ని ఏ విధంగా పంపిణీ చేయాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 5 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్న నిర్వాసితులు పరిహారం సగమే రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేమందరం కూడా ఇవాళ నష్టపరిహారం అనేది సరైన రీతిలో నష్టపరిహారం రాక చాలా మంది రైతులు ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. అలాగే ఇలా తిమ్మాపూర్ సంబంధించి కూడా వాళ్ళ పునరావాస కేంద్రం అని భువనగిరి పట్టణం ముస్లిమాబాద్ సంబంధించి 107 సర్వే నెంబర్లో వాళ్ళకు పునరావాసం కల్పించారు. పునరావాసం కల్పించినటువంటి విషయంలో లేఅవుట్ సరిగా చేయలేదు, అక్కడ నీటి వసతి లేదు, కరెంటు వసతి లేదు, అనేక మౌలిక సదుపాయాలు కల్పించకుండా లేఅవుట్ చేసి వాళ్ళకు ఇలా ప్లాట్ కేటాయించారు. వాళ్ళకు R&R ప్యాకేజ్ కింద 250 కోట్ల పైచిలకు రావాలి. ఇలా నిన్న మొన్న 50 కోట్ల రిలీజ్ చేసి మరి ఎమ్మెల్యే గారు చేతులు దులుపుకుంటా ఉన్నారు. తొలి దశలో 1.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ను నింపుతామంటున్నారు అధికారులు. R&R ప్యాకేజీ కింద భువనగిరి పట్టణంలోని హుస్నాబాద్లో 99 ఎకరాల లేఅవుట్ వేశారు. ముంపు బాధితులకు ఇంటి నిర్మాణం కోసం 200 గజాల చొప్పున ఖాళీ స్థలం, ఒక్కొక్కరికి 7,61,000 రూపాయల నగదు చెల్లించారు. కానీ ఇప్పటికీ కొందరికి పరిహారం అందకపోవడం, మంచినీరు, రోడ్ల వసతి లేకపోవడంతో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు మందకొడిగా సాగుతున్నాయి. మరోవైపు మార్కెట్లో భూమి విలువ పెరగడంతో తమకొచ్చే నష్టపరిహారంతో ఎక్కడా భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ వ్యయం కూడా పెరగడంతో పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు మా బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు మొత్తం కోల్పోయాము. ఈ ప్రాజెక్టు ప్రారంభించి దాదాపు ఒక 6 సంవత్సరాల పైన అవుతుంది. మాకు ప్రత్యేక ప్యాకేజీ కింద కొంత డబ్బులు అప్పుడు ఇస్తామన్నారు, కొద్దిగానే ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నాం మేము. కానీ ఇంకా ఇంతవరకు రాలేదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాము. భూములు కోల్పోయిన రైతులం మొత్తము. ఎలాంటి మాకు తక్కువ డబ్బులు వచ్చినాయి. అప్పుడు ఆ డబ్బులతోటి ఇలాగా బతకడానికి లేకుండా పోయింది. ఇప్పుడు భూమి కొందామన్నంత కూడా ₹1 పైన ఉంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 500 కోట్ల రూపాయలని తక్షణమే కేటాయించి రిజర్వాయర్ను పూర్తి చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. నష్టపరిహారం పెండింగ్ లో ఉన్నది. అలాగే నిర్వాసితులు బిఎన్ తిమ్మాపురం సంబంధించిన వాళ్ళు, కొన్ని తండాలకు సంబంధించినటువంటి నిర్వాసితుల యొక్క ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే బస్వాపురం రిజర్వాయర్ సంబంధించిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ఇప్పుడు అధికారుల యొక్క లేటెస్ట్ అంచనా ఏమిటంటే 500 కోట్ల రూపాయలు అయితే నష్టపరిహారం ఇవ్వచ్చు, కాలువ పనులు కూడా పూర్తి చేయొచ్చు అని చెప్పిన అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దీనిపై ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది? గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల నుంచి, సిపిఎం పార్టీ నుంచి మా విజ్ఞప్తి, మీరు బస్వాపురం రిజర్వాయర్కు సంబంధించిన నిధులు పూర్తిగా కేటాయించండి, పెండింగ్ పనులు పూర్తి చేయండి, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించండి. లేదనుకుంటే ఇది పెద్ద ఎత్తున ప్రజాందోళన కింద మారుతుంది. అయితే బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు నష్టపరిహారం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. రిజర్వాయర్ నింపితే ముంపు పొంచి ఉన్న ఇళ్లకు ముందుగా పరిహారం చెల్లించామని, మిగతా వారికి 2వ విడతలో చెల్లిస్తామని చెప్తున్నారు. బస్వాపూర్ ప్రాజెక్టుకు సంబంధించి మన భువనగిరి డివిజన్లో 3351 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. దానికి గాను
327 కోట్ల 51 lakhs పేమెంట్ కూడా చేయడం జరిగింది. అంటే పేజ్ మేనర్లో దశల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. నాకు తెలిసి మోస్ట్లీ 1 month అట్లా మిగతా ప్యాకేజ్ వచ్చేస్తే పూర్తి స్థాయిలో ఈ బస్వాపూర్ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని రకాల అంటే అటు ల్యాండ్ స్ట్రక్చర్స్ వాటన్నిటికి సంబంధించిన కూడా వాళ్ళకు త్వరలో అందిస్తాం. దాని మీద ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రిజర్వాయర్ కట్టే సమయంలో మైనర్లుగా ఉన్న వాళ్ళు మేజర్లుగా మారారు. భూమి మార్కెట్ విలువ కూడా భారీగా పెరిగింది. సో కొత్త R&R ప్యాకేజీ కింద తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు నిర్వాసితులు. మరోవైపు రిజర్వాయర్ ను త్వరగా పూర్తి చేసి పంట పొలాలకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.